హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ఇది సండే వీడియో. సండే స్పెషల్గా నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా. సో ఈ సండేకి మా వాడు ప్రాన్స్ కావాలి, ప్రాన్స్తో బిర్యానీ కావాలి అని అడిగాడు. సో సండే మార్నింగే లేచి ఇద్దరం కూడా ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ రొయ్యలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఈ మీడియం సైజు రొయ్యలు అయితే దొరికాయి. ఈ రొయ్యల్ని అక్కడే కూడా క్లీన్ చేశారు. కాకపోతే నేను ఇంట్లో కూడా ఇలా హాట్ వాటర్, లెమన్, పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి బాగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల రొయ్యలు అనేది నీచు స్మెల్ అయితే రాదు. సో నేను ఇలా అయితే క్లీన్ చేసేసుకొని ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకున్నాను. చెప్పాను కదా బిర్యానీ అయితే చేస్తున్నాను. సో బిర్యానీ కోసం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి కదా. రొయ్యల్లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే జీరా పౌడర్ అండి, ఇవి కూడా వేసేసి లాస్ట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాను. పెరుగు కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా, రొయ్యలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, విరిగిపోకుండా స్లోగా అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసి ఆ ముక్కలకి అన్నీ కూడా బాగా స్పైసెస్ వేసాం కదా, ఆ స్పైసెస్ అన్నీ కూడా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత లెమన్ జ్యూస్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి అన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద నేను డైరెక్ట్గా బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేస్తున్నానో ఆ గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ మసాలాను అయితే ఫ్రై చేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా అందులో వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేస్తున్నాను. ఈ రొయ్యలు వేసిన తర్వాత గరిటెతో స్లోగా ఇలా గిన్నె మొత్తం కూడా ఈవెన్గా సర్దుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతాయి, అలాగే బిర్యానీకి కూడా ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు ఒక 10 minutes కుక్ అయింది కదండి. ఇప్పుడు దాని మీద మనము 70% ఉడికించుకున్న బాస్మతి రైస్ని అయితే నేను ఇలా లేయర్ లాగా అయితే వేసేసుకుంటున్నాను. ఇలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. తర్వాత నాకు కుంకుమ పువ్వు అవైలబుల్లో లేదు, సో పసుపు కలిపిన పాలను అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం రైస్ అంతటినీ కూడా ఇలా లేయర్ లాగా అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసి తవా మీద ఒక 20 minutes లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. పైన నేను బరువుగా ఒక నీళ్ళ గిన్నెను అయితే పెట్టేసుకున్నాను. ఒక 20 minutes లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీకి ఒక 1/2 hour అయితే రెస్ట్ ఇవ్వాలి. తర్వాత నేను ఇక్కడ ఓపెన్ అయితే చేసి చూస్తున్నానండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ అనేది, చాలా టేస్టీగా వచ్చింది, అలాగే కలర్ కూడా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, రైస్ అస్సలు అతుక్కోకుండా చాలా పొడి పొడిగా అయితే వచ్చింది. రొయ్యలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. టేస్ట్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా సింపుల్గా చేసుకున్నానండి నేను సండే స్పెషల్గా ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా, అలాగే చాలా టేస్టీగా, చాలా ఈజీగా అయితే చేసుకున్నాను అనమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.